ఈ ఫినాయిల్ కంపెనీలు, బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ల కంపెనీలు, కడుపుల గ్యాస్ మంట మందుల కంపెనీలు అయితే తెలంగాణ లీడర్ల పుణ్యమా అని కోట్ల రూపాయల ఖర్చు తప్పినట్టయిందట వాటికి. అట్లెట్లా అంటారా? పబ్లిసిటీ కోసం యాక్టర్లను పెట్టి యాడ్లు తీసి అక్కర లేకుండా తెలంగాణ లీడర్లే వాటికి మస్తు పబ్లిసిటీ చేస్తున్నారుగా. ఇక మొన్ననే కాంగ్రెస్ వాళ్ళు ఈనో యాడ్లు చూలేదా? ఇక దానికి కౌంటర్గా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఏం చేసిరో చూడురిగా. ఆవులావులు కొట్లాడుకొని లేగలకాలు ఇరగొట్టుడు పాత ముచ్చట కానీ లీడర్లు కౌంటర్లు వేసుకొని కంపెనీలకు పబ్లిసిటీ చేసుడు ఇప్పుడు కొత్త ముచ్చట అయిపోయినట్టున్నది. చూడరాదురి, మొన్నటికి మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు పోయి దండిగా పెట్టుబడులు పట్టుకొస్తే మీకు కడుపు మంటగా ఉందా? అయితే వాడురి ఈనో 2 సెకండ్లలో రిలీఫ్ వస్తుందని ఎక్కిరించుకుంటే ఫ్లెక్సీలు వేసిరు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ తెలంగాణ భవన్లో ఎర్రోల సీనన్న ఎట్లా కౌంటర్ ఇచ్చిండో చూడురి. వాళ్లకు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ లీడర్ల నోళ్లు కంపు కొడుతున్నాయి. అర్జెంటుగా ఇదిగో ఈ బాత్రూమ్ ఫినాయిల్తో మీ నోళ్లు సాఫ్ చేసుకోండి, తలతల మెరిపించుకోండి అన్నట్టు గాంధీ భవన్కు ఫినాయిల్ బాటిల్ పంపిండు. మీ నోర్లన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినాయిల్తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా. చూడురి ఎట్లున్నదో కథ. ఇక ఇట్లా వీళ్ళు 2 పార్టీల లీడర్లు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారా, ప్రోడక్ట్లకు పబ్లిసిటీ చేస్తున్నారా? ఏమో బాబు, మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయరి. మీ హోర్డింగ్ ఫైటింగ్లతోటి వి ఎంజాయ్డ్ ఎ లాట్ అని నెటిజన్లు కైతకాల కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇలా డ్రైనేజ్ కంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కంపు కొడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మీకు మేము కొరియర్ చేస్తా ఉన్నాం.